నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ డేరంగల కృష్ణయ్య. ఈ మసీదు మనది. మనోభావాలకు ఎటువంటి ఆటంకం కలిగించం. బీటెక్ రవి అనే అంశంపై విశ్లేషణ. అది తొండూరు మండలం మల్యాల గ్రామం. ఇటీవల కాలంలో హైవే రోడ్డు పనిలో భాగంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి మసీదును తొలగించే ప్రయత్నం. ఆ మసీదును తొలగించవద్దు అని మల్యాల గ్రామ ముస్లిం నేతలు అంతా కూడా ఏకం అయ్యారు. ఇంకేముంది, సమస్యను బీటెక్ రవి దృష్టికి తెచ్చారు. బీటెక్ రవి చిన్న లేదు పెద్ద లేదు, ఎవరు వెళ్ళినా ఆయన వద్ద విన్నవించుకుంటే సమస్యకు పరిష్కారం దాదాపు చూపే ప్రయత్నం చేస్తాడు బీటెక్ రవి. అందులో భాగంగా ముస్లిం నేతలు అంతా కూడా మల్యాల గ్రామానికి చెందిన వారు అంతా కూడా బీటెక్ రవి వద్దకు వెళ్ళారు. హైవే పనుల్లో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా కార్యక్రమంలో భాగంగా మా మసీదుని తొలగిస్తున్నారు. ఆ మసీదుని తొలగించకుండా మీరు ఏదో విధంగా అధికారులకు నచ్చజెప్పి యథాతథంగా మసీదు ఉండేటట్లు కొనసాగేటట్లు చూడండి అని ముస్లిం నేతలు బీటెక్ రవి వద్ద మొరపెట్టుకున్నారు. వెంటనే మల్యాల గ్రామానికి వెళ్ళి ఆ మసీదు స్థితిగతులు తెలుసుకొని అక్కడే ఉండి సంబంధిత అధికారులకు ఫోన్లు చేశాడు. ఇది భక్తి భావాలకు సంబంధించిన విషయం. మసీదు మనది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించకుండా దానికి ప్రత్యామ్నాయ దారి చూపి రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా రోడ్డును వేసుకోండి, మసీదును యథాతథంగా ఉంచండి అనే అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాడు. అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తూ ఉంది. ఇక ఏముంది, ముస్లిం పెద్దల్లో ముస్లిం నేతల్లో ఆనందమే ఆనందం. బీటెక్ రవికి కృతజ్ఞతలు తెలిపే ప్రయత్నాల్లో మునిగి తేలారు. ఇది ఈరోజు జరిగిన తొండూరు మండలం మల్యాల గ్రామం హైవే రోడ్డు వెడల్పు భాగంగా మసీదు దృశ్య పరిస్థితి ఈ ఫోటోలలో మీరు చూస్తున్నారు కదా. మీ సీనియర్ జర్నలిస్ట్ డేరంగుల కృష్ణయ్య. నమస్తే.